హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. అలాగే ఫంక్షన్స్ యూస్ చేసి కొన్ని శాంపిల్ ప్రోగ్రామ్స్ కూడా రాద్దాం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు మీకు ఫంక్షన్స్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ని తీసుకుంటున్నా. ఒక షాపింగ్ మాల్ అనేది ఇంత పెద్దదైనప్పటికీ ఇలా వేటికవి సపరేట్గా ఉంటాయి కాబట్టి దేనికి వెళ్ళాలి అనుకుంటే దానికి ఈజీగా వెళ్ళొచ్చు, అవునా? ఇలాగే సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా మొత్తం ప్రోగ్రామ్ని మెయిన్ ఫంక్షన్లో రాయకుండా కొన్ని స్టేట్మెంట్సే రాస్తాం. మిగతా వాటిని డిఫరెంట్ ఫంక్షన్స్ లాగా సపరేట్ చేసుకుంటాం. మన ప్రోగ్రామ్ అవసరాన్ని బట్టి ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. ఇలా రాయటం వల్ల మన సి ప్రోగ్రామ్ ఎంత పెద్దదైనప్పటికీ ఏది ఎక్కడిచ్చామో క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక్కటే కాదు, ఫంక్షన్స్ వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే, ప్రస్తుతం ఫంక్షన్స్కి డెఫినిషన్ గురించి తెలుసుకుందాం. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఫంక్షన్ అంటే మెయిన్గా ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్ని రాస్తాం. ఆ స్టేట్మెంట్స్ అన్నీ కలిసి మనకు కావాల్సిన ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకే, ఇప్పటి వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్లో మెయిన్ ఫంక్షన్నే రాసాం. దీంట్లో వేరియబుల్స్ని ఇచ్చాం, అలాగే ప్రింట్ఎఫ్ యూస్ చేసాం, స్కాన్ఎఫ్ యూస్ చేసాం, కొన్ని కండిషన్స్ని ఇచ్చాం, అలాగే లూప్స్ కూడా యూస్ చేసాం. ఇవే కాకుండా ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కూడా రాయొచ్చు. ఈ మెయిన్ ఫంక్షన్లో ఏమైతే ఇస్తున్నామో వీటన్నిటిని మనం రాసే ఏ ఫంక్షన్లో అయినా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫంక్షన్ని రాయడానికి సింటాక్స్ ఏంటో తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ని రాయాలి అంటే మనకి ముఖ్యంగా 3 విషయాలు తెలియాలి. అవేంటంటే ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డిక్లరేషన్. వీటి గురించి ఈ వీడియో అయిపోయేలోపు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ముందు ఫంక్షన్ డెఫినిషన్ గురించి చూద్దాం. ఫంక్షన్ డెఫినిషన్ గురించి మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనం ఇప్పటివరకు రాసిన మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని కంపేర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ రిటర్న్ టైప్ అనేది రాస్తాం, తర్వాత ఫంక్షన్ నేమ్ని రాస్తాం. ఇక చూడండి, మెయిన్ ఫంక్షన్ రాసేటప్పుడు స్టార్టింగ్లో మనం ఇంట్ అని ఇచ్చాం. ఇది ఎందుకు ఇస్తామో నేను మీకు చెప్తాను. ఓకే, తర్వాత స్పేస్ ఇచ్చి మెయిన్ అని రాసేవాళ్ళం. ఇక్కడ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఫంక్షన్ పేరు ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అని ఇస్తున్నాం. ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడం కోసం ఈ ఫంక్షన్ రాస్తున్నాం అనుకుందాం. ఓకే, తర్వాత బ్రాకెట్స్ని ఓపెన్ చేయాలి. ఫంక్షన్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా ఫంక్షన్ నేమ్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్స్ని ఓపెన్ చేయాలి. తర్వాత పారామీటర్స్ లిస్ట్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం కదా, దానికోసం 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం, ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఇవే పారామీటర్స్ అన్నమాట. తర్వాత చివరిలో బ్రాకెట్స్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ 2ఏ కాదు, ఎక్కువ కావాలనుకున్నా తీసుకోవచ్చు, అస్సలు ఇవ్వకూడదు అనుకున్నా ఇవ్వకుండా వదిలేయచ్చు. ఓకే, జస్ట్ మెయిన్ ఫంక్షన్లో ఓపెన్ చేసేవాళ్ళం బ్రాకెట్ని, క్లోజ్ చేసేవాళ్ళం ఇలా మెయిన్ అని రాసేసి. అవును, ఇలా కూడా ఇచ్చేయచ్చు అనమాట ఏ ఫంక్షన్కి అయినా కూడా. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ రాసుకుంటాం. చివరిలో ఫ్లవర్ బ్రాకెట్స్ని క్లోజ్ చేస్తాం. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసే వరకు ఈ మధ్యలో స్టేట్మెంట్స్ అన్నీ రాసాం కదా, వీటిని ఫంక్షన్ బాడీ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని చెప్తే మీకు ఈ ఫంక్షన్ డెఫినేషన్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ని యాడ్ అనే ఫంక్షనే తీసుకుంటున్నాం. చూడండి, ఇంట్ అని చెప్పి రాసి స్పేస్ ఇచ్చి యాడ్ అని ఇస్తున్నాం. తర్వాత 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం పారామీటర్స్ లాగా. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ సి అని చెప్పి ఇంకొక ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇస్తున్నాం. అంటే ఈ ఏబి వాల్యూస్ ఎంతైతే ఉంటాయో అవి యాడ్ అయ్యి చివరికి ఆ రిజల్ట్ అనేది సిలోకి వస్తుంది. తర్వాత రిటర్న్ సి అని ఇస్తున్నాం. ఈ రిటర్న్ సి అనేది ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాక చివరికి ఈ సిలో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అది ఎక్కడికి రిటర్న్ చేస్తుందో మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, కానీ మెయిన్గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, రిటర్న్ సి అని చేస్తున్నాం. ఈ సి వేరియబుల్కి డేటా టైప్ ఏముంది, ఇంటీజర్ ఉంది. ఇదే డేటా టైప్ని మనం ఇక్కడ చెప్పాలన్నమాట, ఇంట్ అని చెప్పి. ఎందుకంటే ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాక ఏం రిటర్న్ చేస్తున్నామో ఆ రిటర్న్ చేసేదాని యొక్క టైప్ ఏంటో చెప్పాలన్నమాట. అందుకే దాని పేరు కూడా రిటర్న్ టైప్. ఓకే, మనం ఏ ఫంక్షన్ని చూసినా కూడా ఈ స్టార్టింగ్లో ఈ రిటర్న్ టైప్ని చూడగానే మనకు అర్థమైపోద్ది, ఓహో ఈ ఫంక్షన్ అనేది చివరికి ఈ డేటా టైప్తో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, వాయిడ్ అని చెప్పి ఇస్తున్నా. మనకి ఇంటీజర్ డేటా టైప్ తెలుసు, ఫ్లోట్ తెలుసు, డబల్ తెలుసు, అలాగే క్యార్ కూడా తెలుసు. ఇవే కాకుండా వాయిడ్ అని ఇంకొక డేటా టైప్ ఉంది. దీన్ని కేవలం ఫంక్షన్స్లో మాత్రమే యూస్ చేస్తాం. ఇది ఎందుకు ఇస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిటర్న్ అని చెప్పి ఏమీ రాయట్లేదు మనం. అంటే ఈ ఫంక్షన్
చివరికి ఏమీ రిటర్న్ చేయట్లేదు. ఇక్కడేమో రిటర్న్ అనేది సి చేస్తున్నాం వాల్యూ అని, ఇక్కడ అలా ఇవ్వట్లేదు. సో ఈ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయట్లేదు అని చెప్పడం కోసం ఇక్కడ వాయిడ్ అని ఇస్తాం. వాయిడ్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే ఎంటీ అని. తర్వాత స్పేస్ ఇచ్చి ఇక్కడ చూడండి స్క్వేర్ అని ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. ఈ ఫంక్షన్ ఎందుకు రాస్తున్నానంటే జస్ట్ ఒక నెంబర్ని స్క్వేర్ చేసి దాన్ని ప్రింట్ చేయటం కోసం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఎస్ అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్లోకి 5 వచ్చింది అనుకోండి, అప్పుడు 5 × 5 జరిగి 25 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అంటే ఒక నెంబర్కి స్క్వేర్ నెంబర్ని ప్రింట్ చేయడం కోసం ఒక సింపుల్ ఫంక్షన్ రాశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ చివరికి రిటర్న్ చేసే వేరియబుల్ క్యార్ డేటా టైప్, అందుకే ఇక్కడ క్యార్ అని ఇచ్చాం. తర్వాత స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా యాస్కీ టు క్యార్ అని చెప్పి. అంటే యాస్కీలో ఉన్న వాల్యూని క్యారెక్టర్ లాగా చేంజ్ చేయడానికి ఈ ఫంక్షన్నే రాస్తున్నాం. ఇది మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ని చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో రిటర్న్ టైప్ ఇస్తున్నాం, స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాం, తర్వాత బ్రాకెట్స్లో పారామీటర్స్ ఇస్తున్నాం, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకుంటున్నాం, చివరిలో బ్రాకెట్స్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఫంక్షన్ డెఫినిషన్ అంటాం. ఇలా జస్ట్ ఒక ఫంక్షన్ లాగా ప్రోగ్రాంలో రాసి వదిలేస్తే ఇవి ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకంటే ఓన్లీ మెయిన్ ఫంక్షన్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి, దాన్నే ఫంక్షన్ కాల్ అంటాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్కి సింటాక్స్ ఏంటో చూద్దాం. ఫంక్షన్ కాల్ అనేది చాలా ఈజీ. ఫంక్షన్ నేమ్ని ఇస్తాము, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇస్తాం. ఈ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకే, తర్వాత బ్రాకెట్స్ క్లోజ్ చేసేసి సెమీకోలన్ ఇస్తాం. అంతే, ఎంత సింపుల్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ అనే ఫంక్షన్ ఇందాక డెఫినేషన్ రాసాం కదా, దీన్నే ఫంక్షన్ కాల్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటున్నాం కదా, అంటే ఇక్కడ దీనికి 2 నెంబర్స్ కావాలి యాడ్ చేయటం కోసం. ఇక్కడ ఆ వాల్యూస్ని ఇక్కడ నుంచి పంపిస్తాం అనమాట. కాల్ చేసేటప్పుడే ఆ వాల్యూస్ని ఇక్కడ నుంచి పంపిస్తాం. అది డైరెక్ట్గా నెంబర్స్ లాగా అయినా ఇవ్వచ్చు, 10, 20, లేకపోతే వేరియబుల్స్ లాగా అయినా ఇవ్వచ్చు, A, B. ఇక్కడ ఈ వేరియబుల్స్కి మళ్ళీ సేమ్గా ఉండాలనేది ఏం లేదు. ఓకే, డిఫరెంట్ వేరియబుల్స్ కూడా పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ x, y ఇలా కూడా పంపించవచ్చు. ఈ x, y అనేది మనం ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసేసుకొని ఉంటాం. ఇంట్ x, y. x వాల్యూ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నా, y వాల్యూ 20 ఇస్తున్నా. లేదా మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసి యూజర్ నుంచి కూడా తీసుకోవచ్చు ఈ వాల్యూస్ని. అప్పుడు ఇలా మనం ఫంక్షన్ కాల్ అనేది చేయొచ్చు. అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ప్రోగ్రామ్స్ అని రాస్తాం కదా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫంక్షన్ కాల్ అనేది మనం ఎక్కడ ఇస్తున్నాము, అలాగే ఈ ఫంక్షన్లోకి వెళ్ళాక ఏం జరుగుతుంది, ఇదంతా మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు పారామీటర్స్కి ఆర్గ్యుమెంట్స్కి రిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇలా ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఇలా డేటా టైప్తో పాటు వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం కదా, వీటిని పారామీటర్స్ అంటాం. అంటే ఫంక్షన్ డెఫినేషన్లో ఇచ్చే వాటిని పారామీటర్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వైవా క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు, లేదా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇలా ఏమి ఇవ్వట్లేదు, మనం డేటా టైప్స్ని ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ వాల్యూస్ని కానీ లేకపోతే వేరియబుల్స్ని కానీ పంపిస్తున్నాం. అసలు మెయిన్గా చెప్పాలి అంటే వాల్యూస్ పంపిస్తున్నాం ఇక్కడ నుంచి కాల్ చేసేటప్పుడు. వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే ఫంక్షన్ కాల్లో మనం ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ డెఫినేషన్లో ఇచ్చే వాటిని పారామీటర్స్ అంటాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి ప్రింట్ మెసేజ్ అని ఆల్రెడీ ఒక ఫంక్షన్కి డెఫినేషన్ రాసాం అనుకుందాం. దాన్ని కాల్ చేయాలి అంటే ఇలా ఇస్తాం, ఫంక్షన్ నేమ్ రాసి తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం, తర్వాత క్లోజ్ చేస్తున్నాం. ఇలా చేసాము అంటే ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు అని అర్థం. తర్వాత సెమీకోలన్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ చూడండి యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే యాడ్ అని ఇచ్చి తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇలా ప్రతిసారి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పే బదులు ప్రోగ్రామింగ్లో ఏమంటామంటే ఆఫ్ అంటాం. అంటే యాడ్ ఆఫ్ 10, 20 అని చెప్తాం. దీన్నేమో ప్రింట్ మెసేజ్ ఆఫ్ అంటాం. ఇక్కడ చూడండి యావరేజ్ ఆఫ్ x, y, z అంటాం. ఇక్కడ చూడండి టోటల్ ఆఫ్ sub1, sub2, sub3. ఫర్ ఎగ్జాంపుల్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం, వాటి మూడింటికి టోటల్ ఎంతో కావాలి అని చెప్పి ఒక ఫంక్షన్ రాసాం అనుకుందాం. దాన్ని కాల్ చేయాలి అంటే ఇలా ఇవ్వాలి, ఫంక్షన్ నేమ్ ఇచ్చి
తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి సబ్జెక్ట్ మార్క్స్ అన్నిటిని పంపిస్తాం డిఫరెంట్ వేరియబుల్స్ లాగా. ఓకే, ఇక్కడ చూడండి num2car అని ఇచ్చి తర్వాత బ్రాకెట్స్లో జస్ట్ ఒక నెంబర్ని ఆర్గ్యుమెంట్ లాగా ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ నేమ్స్ని ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎలా అంటే అలా ఇవ్వకూడదు. మనం ఆల్రెడీ వేరియబుల్స్కి నేమ్స్ ఎలా ఇవ్వాలో రూల్స్ చూసాం. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఎందుకంటే వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో సేమ్ అవే రూల్స్ ఫంక్షన్ నేమ్ కూడా అప్లై అవుతాయి. ఓకే, అలాగే ఇక్కడ మీకు నేను ఇంకొక టెక్నిక్ చెప్పాలి. అదేంటంటే ఇక్కడ చూడండి ఫంక్షన్ నేమ్లో ఒక్క వర్డే ఉందనుకోండి, అప్పుడు అన్ని స్మాల్ లెటర్స్లో ఇస్తాం. ఒకవేళ 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. ఈ సెకండ్ వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇస్తాం. అలాగే ఒకవేళ 3 వర్డ్స్ ఉన్నాయనుకోండి, సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ ఇస్తాం, థర్డ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ ఇస్తాం. కానీ ఫస్ట్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రం స్మాల్ లెటరే ఇస్తాం. ఓకే, ఇదేం కంపల్సరీ కాదు. కాకపోతే ప్రపంచంలో ఉన్న అందరు ప్రోగ్రామర్స్ దాదాపుగా ఇదే టెక్నిక్ ని ఫాలో అవుతారు. సో మనం ఇలా చూడంగానే టక్కుమని మనకి ఇది ఫంక్షన్ నేమ్ అని తెలిసిపోతుంది అనమాట. అలాగే ఈ ఫంక్షన్ పేరు చదవటం కూడా ఈజీ అవుతుంది ఇలా క్యాపిటల్ లెటర్స్ ఇవ్వటం వల్ల. ఇప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్స్ గురించి తెలుసుకుందాం. ప్రోగ్రాంలో వేరియబుల్స్ని యూజ్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా a=5 అని ఇలా ఇచ్చేయకూడదు. ఏ వేరియబుల్ని ముందు డిక్లేర్ చేయాలి, ఇంట్ ఏ. అలాగే ఫంక్షన్స్ని కూడా ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా వాటిని డైరెక్ట్గా యూజ్ చేసేయకూడదు. ఇప్పుడు ఒక ఫంక్షన్ని డిక్లేర్ ఎలా చేస్తామో చూద్దాం. ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఫంక్షన్ డెఫినేషన్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సేమ్ ఫంక్షన్ డెఫినేషన్లో ఎలా ఇస్తామో ఫంక్షన్ డిక్లరేషన్లో కూడా అలాగే ఇస్తాం. చూడండి, రిటర్న్ టైప్ ఇస్తాం, తర్వాత స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ని ఇస్తాం, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి పారామీటర్స్ ఏముంటే అవి ఇస్తాం, చివరిలో బ్రాకెట్స్ క్లోజ్ చేసేసి ఇక్కడ సెమీకోలన్ ఇస్తాం. ఇది ఒక్కటే డిఫరెన్స్. ఫంక్షన్ డెఫినేషన్లోనేమో చివరిలో సెమీకోలన్ ఇవ్వకూడదు. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకుంటాం, కానీ ఇక్కడేమో జస్ట్ సెమీకోలన్తో క్లోజ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం తీసుకున్న యాడ్ అనే ఫంక్షన్ ఉంది కదా, దీనికి డెఫినేషన్ ఆల్రెడీ రాసామనుకుందాం. దీన్ని కాల్ ఎలా చేయాలో కూడా ఇందాక చూసాం. యాడ్ అని చెప్పి ఇక్కడ 10,20 అని ఇస్తున్నాం. ఇది ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ముందు డిక్లేర్ చేయాలి. అది ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ అని మనం స్టార్టింగ్లో రాస్తాం కదా ప్రోగ్రామ్కి ముందు, stdio అని. దీని తర్వాత ఇక్కడ ఇవ్వాలి ఇంట్ యాడ్ ఇంట్ a, ఇంట్ b. చివరిలో సెమీకాలన్ ఇస్తాం. దీన్నే ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఓకే, ఇలా మన ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ అయితే రాస్తామో వాటన్నిటిని ఇక్కడ ఇంక్లూడ్ అని ఇస్తాం కదా, దీని తర్వాత డిక్లేర్ చేస్తాం జనరల్గా. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, వాయిడ్ ప్రింట్ మెసేజ్ అని చెప్పి ఇచ్చి చివరిలో బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తున్నాం, తర్వాత సెమీకోలన్ ఇస్తున్నాం. సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గర ఇచ్చినట్టే అనమాట. ఇది కూడా చూడండి, ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడే చూపించాను కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్లోట్ యావరేజ్ అని చెప్పి తర్వాత పారామీటర్స్ని ఇస్తున్నాం. ఈ పారామీటర్స్లో చిన్న డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడేమో వేరియబుల్స్ కూడా ఇస్తున్నాం ఈ డేటా టైప్తో పాటు, ఇక్కడ మాత్రం ఓన్లీ డేటా టైప్సే ఇచ్చాం, వేరియబుల్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది డిక్లరేషన్ కాబట్టి మనం వేరియబుల్స్ అని చెప్పవసరం లేదు, జస్ట్ డేటా టైప్స్ ఇస్తే చాలన్నమాట. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే 3 పారామీటర్స్ కావాలి, అవి ఫ్లోట్ డేటా టైప్వి కావాలి అని చెప్పాలి, అంతే చాలన్నమాట. ఏ వేరియబుల్స్ యూస్ చేసుకుంటామా అనేది మన ఇష్టం, అది డెఫినేషన్ ఇచ్చేటప్పుడు చూసుకుంటాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇంట్ టోటల్ అని చెప్పి ఇస్తున్నాం, తర్వాత 3 పారామీటర్స్ని ఇస్తున్నాం ఇంటీజర్ టైప్వి, చివరిలో సెమీకోలన్ ఇస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే క్యార్ num2car అని చెప్పి ఇచ్చి దీంట్లో ఒక పారామీటర్ అని చెప్పి చెప్తున్నాం, చివరిలో సెమీకోలన్ ఇస్తున్నాం. మీకు ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్స్ గురించి తెలిసింది, ఫంక్షన్ కాల్ గురించి తెలిసింది, అలాగే ఫంక్షన్ డిక్లరేషన్ గురించి తెలిసింది. ఇప్పుడు ఫంక్షన్స్ని యూస్ చేసి కొన్ని శాంపిల్ ప్రోగ్రామ్స్ని రాద్దాం. ఫస్ట్ ఒక సింపుల్ ఫంక్షన్ని రాద్దాం. ఆ ఫంక్షన్లో ఏం చేద్దామంటే ఒక వెల్కమ్ మెసేజ్ని డిస్ప్లే చేద్దాం printf యూస్ చేసి. దానికోసం వాయిడ్ వెల్కమ్ అని ఇస్తున్నాం. ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, తర్వాత మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ లోపల వెల్కమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇది ఫంక్షన్ కాల్, జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి బ్రాకెట్స్ ఇచ్చి ఇలా సెమీకాలన్ ఇచ్చేస్తాం. ఇది మెయిన్ ఫంక్షన్లో ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్ లోపలికి వచ్చి ఈ వెల్కమ్ అనే ఫంక్షన్ కాల్ జరుగుతుంది. తర్వాత రిటర్న్ 0 అనేది ఇస్తున్నాం. ఈ ఫంక్షన్ అయిపోయాక ఇక్కడ వాయిడ్ వెల్కమ్ అని ఇస్తున్నాం ఈ ఫంక్షన్కి డెఫినేషన్ రాయటం కోసం. దీంట్లో printf ఇచ్చి
వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్ అని ఇస్తున్నా. తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ ఇచ్చి యు ఆర్ లెర్నింగ్ ఫంక్షన్స్ ఇన్ సి అని ఇస్తున్నా. ముందు ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ని చూద్దాం, తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్ అని వచ్చింది, యు ఆర్ లెర్నింగ్ ఫంక్షన్స్ ఇన్ సి అని వచ్చింది. అంటే ఈ ఫంక్షన్ లోపల ఉన్న 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అయినాయి. ఇప్పుడు ఫ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది. కంపైల్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వస్తుంది, తర్వాత వాయిడ్ వెల్కమ్ అని చెప్పి చూసుకుంటుంది. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ ఉంది. తర్వాత మెయిన్ దగ్గరకు వస్తుంది. తర్వాత ఇక్కడ ఫంక్షన్ కాల్ జరుగుతుంది అని చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఫంక్షన్ కాల్ జరగక ముందే మనం డిక్లేర్ చేసాం కాబట్టి ఇంకా ఎర్రర్ ఏమీ రాదు. తర్వాత ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ చూసుకుంటుంది. ఇలా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోతుంది. తర్వాత మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఇక్కడే ఉండవసరం లేదు, మన ప్రోగ్రాంలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది ఎక్కడుందో అని చూసుకొని అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మెయిన్ లోపలికి వచ్చి ఇక్కడ వెల్కమ్ అని చెప్పి మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ కాల్ చూడగానే ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది, అంటే 16th లైన్ దగ్గరకు వస్తుంది. తర్వాత దీని లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడతో ఈ ఫంక్షన్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్తుంది, అంటే 11th లైన్కి వెళ్తుంది. ఈ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇంకా రిటర్న్ 0 అనేది ఉంది కదా, అంటే మన ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. అందుకే మనకు అవుట్పుట్లో ఈ 2 వచ్చినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఇంకా మీకు క్లియర్గా అర్థమవటం కోసం ఇక్కడ ఇంకొక ప్రింట్ఎఫ్ ఇస్తున్నా. దీంట్లో బిఫోర్ ఫంక్షన్ కాల్ అని ఇస్తున్నా. ఫంక్షన్ కాల్ తర్వాత ఆఫ్టర్ ఫంక్షన్ కాల్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ బిఫోర్ ఫంక్షన్ కాల్ అనేది వచ్చింది, తర్వాత వెల్కమ్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ వెల్కమ్ ఫంక్షన్ కాల్ వచ్చింది కదా, అంటే ఇక్కడ నుంచి ఫంక్షన్ దగ్గరకు వెళ్తుంది. సో వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్ అనేది ప్రింట్ అయింది. తర్వాత యు ఆర్ లెర్నింగ్ ఫంక్షన్స్ ఇన్ సి అనేది ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్కమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, అందుకని ఆఫ్టర్ ఫంక్షన్ కాల్ అనేది ప్రింట్ అయింది. ఓకే, మీకు ఈ ఫంక్షన్ది ఫ్లో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 2 నెంబర్స్ యాడ్ చేయడానికి ఫంక్షన్ని రాద్దాం. ఇంట్ యాడ్ ఇంట్ కామా ఇంట్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, తర్వాత ఇక్కడ ఇదంతా తీసేస్తున్నా. ఇక్కడ ఏం చేద్దామంటే ముందు 2 నెంబర్స్ని తీసుకుందాం యూజర్ నుంచి. దానికోసం ఇంట్ ఎక్స్ వై జెడ్ అని 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. తర్వాత ప్రింట్ఎఫ్ ఇచ్చి ఎంటర్ 2 నెంబర్స్ అని ఇస్తున్నా. తర్వాత స్కాన్ఎఫ్ ఇచ్చి ఆ వాల్యూస్ని XY వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నా. తర్వాత జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫంక్షన్ కాల్ ఇస్తున్నా, యాడ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఫంక్షన్కి డెఫినేషన్ రాయకుండా ఇలా మనం రాసి వదిలేసామనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుంది. చూడండి, కావాలంటే ఇక్కడ చూడండి, అన్డిఫైన్డ్ రిఫరెన్స్ టు యాడ్ అనే ఫంక్షన్ అని వచ్చింది. ఓకే, సో ఫంక్షన్ డెఫినేషన్ కూడా ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు ఇదంతా తీసేసి ఇక్కడ యాడ్ ఫంక్షన్ని రాద్దాం. ఇది ఫంక్షన్ డెఫినేషన్ కాబట్టి ఇక్కడ డేటా టైప్స్తో పాటు వేరియబుల్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, అప్పుడే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఈ వేరియబుల్స్లోకి వస్తాయి. అది ఎలాగో మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ సి అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాం. తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇస్తున్నాం. చివరిలో రిటర్న్ సి అని ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రిటర్న్ సి అని ఇస్తున్నాం కదా, ఈ సి అనేదేమో ఇంటీజర్ డేటా టైప్. అదే మనం ఇక్కడ కూడా ఇచ్చాం. అలాగే ఈ డిక్లరేషన్ దగ్గర కూడా అదే ఇచ్చాం, ఇంటీజర్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇలా రిటర్న్ సి అని ఇచ్చినప్పుడు ఈ సిలో ఉన్న వాల్యూ ఎక్కడికి రిటర్న్ అవుద్దంటే ఈ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, యాడ్ ఆఫ్ అని చెప్పి ఎక్స్ వై అని ఇచ్చాం కదా, ఇదంతా పోయి ఈ రిటర్న్ అయిన వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ప్రింట్ఎఫ్ యూస్ చేసి జెడ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు %d అని ఇస్తున్నాం, జెడ్ వాల్యూని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ముందు అవుట్పుట్ని చూద్దాం, తర్వాత ఫ్లో ఎలా జరుగుతుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 10 అని ఇస్తున్నా. చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30 అని వచ్చింది. ఇప్పుడు ప్రోగ్రాంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, దీని లోపలికి వస్తుంది, 3 వేరియబుల్స్ డిక్లేర్ అవుతాయి. తర్వాత 2 వాల్యూస్ని ఇస్తున్నాం కదా, అవి 2 ఎక్స్లోకి వైలోకి వస్తాయి.
20 ఏమో ఎక్స్లోకి వస్తుంది, 10 ఏమో వైలోకి వస్తుంది. తర్వాత z ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్ కాల్ చేసాం. సో ఈక్వల్ టు తర్వాత ఉన్నది ముందు జరుగుతుంది, ఈ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ 23rd లైన్కి వెళ్తుంది. ఇక్కడ ఇంటూ ఏ ఇంటూ బి అని ఇచ్చాం కదా, ఎక్స్లో ఉన్న వాల్యూ ఏలోకి వస్తుంది, వైలో ఉన్న వాల్యూ బీలోకి వస్తుంది. అంటే ఏలో 20 ఉంటుంది, బీలో 10 ఉంటుంది. తర్వాత సి అని డిక్లేర్ చేస్తున్నాం. తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు 20 + 10 జరిగి 30 వాల్యూ సిలోకి వెళ్తుంది. తర్వాత ఆ 30 అనేది ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది ఎక్కడికి, ఇక్కడికి. సో ఇప్పుడు ఇదంతా పోయి ఇక్కడ 30 అనేది వస్తుంది. సో z ఈక్వల్ టు 30 అని ఇచ్చినట్టు అనమాట. తర్వాత ప్రింట్ఎఫ్ అని ఇచ్చి జెడ్ని ప్రింట్ చేస్తున్నాం కదా, సో 30 ప్రింట్ అయింది అందుకే. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇలాగే ఉంచుతాం. ఇంకొక ఫంక్షన్ని రాద్దాం సబ్ట్రాక్షన్ కోసం. సబ్ అని ఇస్తున్నా. ఓకే, దీనికి కూడా 2 నెంబర్స్ని ఇద్దాం, అందుకే 2 పారామీటర్స్ని ఇస్తున్నా. ఇక్కడ ఇంటూ యాడ్ అని చెప్పి ఫంక్షన్ డెఫినేషన్ రాసాం కదా, దీన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇంటూ సబ్ అని ఇస్తున్నా. ఇదంతా సేమ్. ఇక్కడ a - b అని ఇస్తున్నా. ఇది కూడా చివరికి రిటర్న్ సి, అంటే సిలో ఉన్న వాల్యూ ఎంత ఉంటే అది రిటర్న్ చేస్తుంది. ఎక్కడికి, మనం ఫంక్షన్ కాల్ చేసిన దగ్గరికి. ప్రస్తుతం ఇక్కడ మనం ఇంకా ఫంక్షన్ కాల్ చేయలేదు. ఈ ప్రింట్ఎఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తున్నా z ఈజ్ ఈక్వల్ టు సబ్ ఆఫ్ x, y. తర్వాత మళ్ళీ ఈ ప్రింట్ఎఫ్ని యూస్ చేసి z వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ \n అనేది ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. 20, 10. చూడండి, ఫస్ట్ ఏమో z వాల్యూ 30 ప్రింట్ అయింది, తర్వాత ఏమో z వాల్యూ 10 ప్రింట్ అయింది. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వరకు చూసేసాం ఫంక్షన్లో ఏం జరుగుతుందో. తర్వాత ఈ లైన్కి వచ్చాక ఈ z వాల్యూ 30 ప్రింట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. z ఈక్వల్ టు సబ్ అని చెప్పి మళ్ళీ ఫంక్షన్ కాల్ ఉంది. సో ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. సో 37 లైన్కి వెళ్తుంది. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు a - b అని ఇస్తున్నాం. ఏలోకి బీలోకి మళ్ళీ xy వాల్యూసే వస్తున్నాయి. సో 20, 10 వస్తాయి. 20 - 10 జరిగి 10 వాల్యూ సిలోకి వస్తుంది. అదే వాల్యూ రిటర్న్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, సబ్ అనే ఫంక్షన్ కాల్ దగ్గరికి. సో దీని రిజల్ట్ 10 అయింది. z ఈక్వల్ టు 10. సో z వాల్యూ 10 ప్రింట్ అయింది అవుట్పుట్లో. ఓకే, ఇలా ప్రోగ్రాంలో మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు, అలాగే వాటిని ప్రోగ్రాంలో ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సబ్ అనే ఫంక్షన్ కాల్ చేసాం కదా, మళ్ళీ యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఈ z వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ z ఈక్వల్ టు 30. అంటే మనం ఫంక్షన్ని ఒక్కసారే రాస్తున్నాం, కానీ దాన్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫంక్షన్స్ వల్ల ఇంకొక పెద్ద లాభం. అదే ఒకవేళ మనం ఫంక్షన్లో రాయలేదనుకోండి, అప్పుడు ఫంక్షన్లో మనం రాసే లైన్స్ అన్నిటినీ ఇక్కడ మెయిన్ ఫంక్షన్లోనే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనం మళ్ళీ ఆ లైన్స్ అన్నీ రాయాలి. అప్పుడు మన ప్రోగ్రామ్ చాలా క్లమ్జీగా అవుతుంది. దాని బదులు ఇలా ఫంక్షన్లో రాసుకుంటే హ్యాపీగా ఈ స్టేట్మెంట్స్ని ఒక్కసారే రాస్తాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫంక్షన్ కాల్స్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే కొన్ని కంపైలర్స్లో ఇక్కడ పైన ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఉంది కదా, ఇవి ఇవ్వకపోయినా కూడా అవుట్పుట్ వచ్చేస్తుంది, ఏం ఎర్రర్ చూపించదు. కొన్ని కంపైలర్స్లో ఎర్రర్ ఇస్తుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఎర్రర్ ఏమీ రాకుండానే అవుట్పుట్ వచ్చేసింది, ఇక్కడ డిక్లరేషన్ చేయకపోయినా కూడా. ఇలా ఎందుకు జరుగుతుందంటే సి లాంగ్వేజ్ని డెవలప్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఈ రూల్ లేదనమాట, ఇక్కడ డిక్లరేషన్స్ అనేది ఇవ్వాలి అని. సో అప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ డిక్లరేషన్స్ లేకుండానే కొన్ని వేల ప్రోగ్రామ్స్ని రాసేశారు. వాటన్నిటిని ఇప్పుడు కూడా వర్క్ అయ్యేటట్టు చేయటం కోసం ఈ కంపైలర్స్ డెవలప్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్రర్ ఏమీ లేకుండా ఇలా అవుట్పుట్ వచ్చేటట్టు చేస్తున్నారు. కానీ తర్వాత వర్షన్స్ అప్పుడు సి ప్రోగ్రామింగ్లో ఈ రూల్ని పెట్టారు, ఇక్కడ ఖచ్చితంగా డిక్లరేషన్స్ అనేవి ఇవ్వాలి అని. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు రాసే ప్రోగ్రామ్స్లో ప్రతి దానికి కూడా ఫంక్షన్ని ఇక్కడ డిక్లేర్ చేయండి. దీనికి ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, అదేంటో మీకు చెప్తాను. ఇక్కడ మీరు డిక్లరేషన్స్ చేయకూడదు అనుకున్నారనుకోండి, అప్పుడేం చేస్తారంటే ఈ కింద రాసే ఫంక్షన్స్ని ఇక్కడ తీసేసి మెయిన్ ఫంక్షన్ కంటే కూడా ముందు రాయండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఫంక్షన్ డెఫినిషన్, అవునా? ఇదే ఫంక్షన్ డిక్లరేషన్లకు కూడా అయిపోతుంది. ఎందుకంటే కంపైల్ అయ్యేటప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి వస్తుంది, ఇది మొత్తం చూసుకుంటుంది. ఓకే, ఈ ఫంక్షన్కి డెఫినేషన్ ఉంది అని తెలుస్తుంది కంపైలర్కి. తర్వాత ఇలా కిందకి వెళ్ళి మెయిన్ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఫంక్షన్ కాల్ ఎప్పుడైతే చూస్తుందో దీనికి ఆల్రెడీ తెలుసు యాడ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది అని. సో ఇంక ఎర్రర్ ఏమీ రాదనమాట.
ఇదే డిక్లరేషన్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే ఈ ఫంక్షన్ని ఇక్కడ నుంచి తీసేసి ఒకవేళ ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇలా పైనుంచి వచ్చేటప్పుడు దీనికి ఎక్కడా కూడా యాడ్ అనే ఫంక్షన్ ఉంది అని తెలియదు. సో ఇక్కడికి వచ్చేసరికి యాడ్ అనే ఫంక్షన్ కాల్ జరిగింది. యాడ్ అనే ఫంక్షన్కి డిక్లరేషను లేదు, డెఫినేషను లేదు. సో అసలు దీనికి యాడ్ అనే ఫంక్షన్ ఎక్కడా దొరకదనమాట ముందు. అందుకని ఎర్రర్ వస్తుంది కొన్ని కంపైలర్స్లో. ఓకే, అందుకని మీరేం చేస్తారంటే, ఒకటి ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ని మెయిన్ కంటే ముందైనా రాయండి. లేదు ఇలా మెయిన్ కంటే ముందు రాస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మెయిన్ తర్వాతే రాయండి, కానీ ఫంక్షన్ డిక్లరేషన్స్ మాత్రం ఇవ్వండి ఇక్కడ ఖచ్చితంగా. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఫంక్షన్స్ గురించి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్స్ని మీరు కూడా రాయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్స్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.